లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి జలకంఠేశ్వర్ టెంపుల్ అని చెప్పేసి. సో ఇది ఆ టెంపులేనండి. ఫ్రంట్ వ్యూ గోపురము చాలా బాగుంటుందండి. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మనం ఎంత స్ట్రెస్తో వెళ్ళినా ఈ టెంపుల్కి వెళ్తే రిలాక్స్ అయిపోతాము, అంత బాగుంది. ఇదంతా ఫ్రంట్ వ్యూ అండి, స్టార్టింగ్ గోపురం బయట అనమాట. సో లోపల కూడా ఎలా ఉందనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత గోపురం అనమాట. అండ్ చుట్టూ మనకి ఇలాగా కొలంలాగా, అంటే వాటర్ అది ఉంటాయి కదండి టెంపుల్లో. సో అలాగా ఉంది. మరి ఇది కొలనో లేకపోతే ఏంటనేది నాకు అంత ఐడియా లేదు. అండ్ మనకి చుట్టూ ఇలాగా ప్రహరీ గోడ టెంపుల్ది, అండ్ మళ్ళీ ఇంకొక గోపురం కనిపిస్తుంది అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత. సో ఆ సెకండ్ గోపురం నుంచి లోపలికి టెంపుల్కి వెళ్ళాలి, ఎంట్రీ అనమాట. సో ఈ రెండు గోపురాలకి మిడిల్లోనే ఇక్కడ మనకి ఇది మండపం కనిపిస్తుంది. ఈ మండపమేనండి మొత్తం అట్రాక్షన్ అంతా. శిల్పకళలు ఎంత బాగా చెక్కారంటే ప్రతిదీ అసలు ఇప్పుడు ఈ కాలంలో ఇలా చెక్కగలుగుతారో లేదో మరి నాకు తెలిసి మిషనరీతో అవుతుంది. బట్ అప్పటి కాలంలోనే ఇంత ఇలా చెక్కగలిగారంటే నిజంగా ఎంత వాళ్ళకి విద్య వచ్చి ఉంటే చెక్కుతారు చెప్పండి. ఎంత డీటెయిల్గా చెక్కారంటే చాలా బాగుందండి. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది మాత్రం.